హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి క్రియేషన్స్. ఈ వంట చేస్తూ నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది నా పర్సనల్ లైఫ్ కోసం. నేనైతే 2020లో నేను ఇన్స్టాగ్రామ్ అనేది నా ఫోన్లో క్రియేట్ చేసుకున్నాను. అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్టులు పెట్టాలి, ఏ రీల్స్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇస్తే వ్యూస్ వస్తారో 0% నాలెడ్జ్తో ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేశాను. అందులోనే రీల్స్ చూస్తూ 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 నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. చిన్న చదువుకున్న తెలివి ఉంటుంది కదా ఎవరికైనా, అక్కడే ఉండిపోవాలని ఎవరికీ ఉండదు. అలాగే సేమ్ నాకు కూడా ఏదో ఒక్కటి చెయ్యాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడైతే ఆగిపోయానో అక్కడే ఉండకూడదు, నన్ను నేను ఇంకా 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 గ్రో చేసుకోవాలని నాకు ఉండేది. బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నాకైతే మంచి రెస్పాన్స్ రాలేదు. ఎవరికి రాదు, స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కదా, అట్లనే నేను కూడా చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను. ఏ చిన్న ఫోటో పెట్టినా ఈ అమ్మాయితో ఫోటో దిగకూడదు, ఈ అమ్మాయి తీసుకుంటే ఫేస్బుక్లో అప్లోడ్ చేసేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటుంది, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటుంది, పర్సనల్ తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టేస్తుంది అన్న వర్డ్స్ అయితే నేను కూడా చాలానే విన్నాను. విని విని విసిగిపోయాను. ఒకరోజు అయితే ఎందుకు వచ్చింది ఇన్స్టాగ్రామ్ అనే స్టేజ్కి కూడా నేను వెళ్ళాను. కానీ నేను అలా ఉండిపోకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న చిన్న థాట్తో ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇంకా కాలేదు, బట్ అవుతాను ఫ్యూచర్లో. అదంతా మన చేతుల్లోనే ఉంటుంది గైస్. 10 మంది 10 రకాలుగా అంటారు. మనకి నీరసంగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళైతే చూడరు కదా. మనకి నచ్చినట్టు బ్రతకడమే లైఫ్. నా హస్బెండ్ అయితే ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. నీకు ఏదో నచ్చితే అదే చేయి, నీకు ఏది ఇష్టమైతే అదే చేయి అని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ నా పేరెంట్స్ కూడా నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేశారు. మా అమ్మ ఇప్పటికీ ఏదో ఒకటి చేయి అని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా అమ్మమ్మ కూడా 0% నాలెడ్జ్ లేని అమ్మమ్మ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే నన్ను ఫాలో చేసి కామెంట్ చేసేయండి. సీ యూ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.